వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి పార్థసారథి. పెన్షన్లు, అమరావతి విషయంలో ఆ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పెన్షన్లు కట్ చేస్తుందన్న వైసీపీ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక భారీ వర్షాలకు రాజధాని మునిగిపోయిందన్న ప్రచారాన్ని మంత్రి పార్థసారథి ఖండించారు. అత్యధిక వర్షపాతం నమోదు అయితే అక్కడక్కడ నీరు నిలిస్తే అమరావతి మొత్తం ముంపునకు గురైనట్లు చెప్పటం సరికాదన్నారు. అలాగే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం, స్త్రీశక్తి పైన విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి పార్థసారథి. ఈరోజు హైయెస్ట్ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. అంగవైకల్యులకు దివ్యాంగ పెన్షన్లు 6,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం ఎక్కడా లేదు. మంచం మీద నుంచి లెగవలేకపోయే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం ఎక్కడా లేదు. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకి 10,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి ఇటువంటి పరిస్థితుల్లో అర్హులకి పెన్షన్ ఇవ్వాలా, అనర్హులకు కూడా పెన్షన్ ఇవ్వాలా, ఒకసారి ఆలోచించే మనం చేస్తా ఉన్నాం. మేము ఎక్కడ కూడా కొత్త కండిషన్స్ని పెట్టి పెన్షన్దారులను తగ్గించటమే లక్ష్యంగా మేము ఎక్కడ పనిచేయట్లా. కానీ ఇస్తున్న పెన్షన్లో అనర్హుల్ని వేరేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. రాష్ట్రంలో 7.86 లక్షల దివ్యాంగ పెన్షన్ 6,000 రూపాయలు పొందుతున్న దివ్యాంగ పెన్షన్దారులు ఉంటే వారిలో 5.1 లక్షల మందికి వారి సర్టిఫికెట్ని, వారి అంగవైకల్యాన్ని రీవెరిఫికేషన్ చేసుకోమని అర్హత కలిగిన వైద్యాధికారుల దగ్గరికి వెళ్ళి రీవెరిఫికేషన్ చేసుకోమని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కేవలం 4.5 లక్షల మంది మాత్రమే వెరిఫికేషన్ చేసుకున్నారు. ఇప్పటివరకు వెరిఫికేషన్ చేసుకున్న వారిలో 1,00,000 మంది అనర్హులుగా తేలారు. ఇంకొక 50 మంది ఇప్పటివరకు రీవెరిఫికేషన్కి రాలేదు. వారికి మరొకసారి నోటీసులు ఇచ్చి వారు కనుక రాకపోతే వారి పెన్షన్లు తొలగించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. నేను చెబుతున్నాను స్పష్టంగా, ఈ ముంపునకి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే. కారణం ఏమిటంటే 2016 నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకి స్వతహాగా అమరావతి మీద ఉన్న ద్వేషం కొద్దీ ఒక్క పని కూడా చేయకపోవటం కానివ్వండి, అమరావతిని అభివృద్ధి చేయకపోవటం కానివ్వండి, ఈ ముంపులకు కారణం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 30 నుంచి 50,000 ఎకరాల పొలాలలో పెద్ద పెద్ద బిల్డింగులు, రహదారులు, పార్కుల నిర్మాణం జరిగితే ఆ ప్రాంతం 50,000 ఎకరాల ప్రాంతంలో ఎంత వర్షపాతం ముందు పడిందో తర్వాత కూడా అంతే వర్షపాతం పడుతుంది కదండి. ఓపెన్ ల్యాండ్స్లో నీటి ప్రవాహానికి ఉన్న పరిస్థితులు ఏమిటి, అదే ప్రాంతంలో కట్టడాలు నిర్మించిన తర్వాత ఆ నీటి ప్రవాహానికి ఉండే అడ్డంకుల గురించి కూడా ఆలోచన లేని వ్యక్తులు మాట్లాడటం చాలా శోచనీయం అని చెప్పేసి మనం చేస్తాం. 4 రోజుల్లోనే 700 కోట్ల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని ఈ 4 రోజుల్లో 47 లక్షల మంది 19 కోట్ల రూపాయలు ఆదా అయ్యే విధంగా ఈ ఉచిత బస్సుని వాడుకున్నారు. దాదాపు 5 సర్వీసుల్లో, అంటే రాష్ట్రానికి ఉన్న బస్సుల్లో 74% బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశాన్ని కూడా ఇస్తే దాన్ని కూడా విమర్శించే స్థాయికి వెళ్తున్నారంటే ఏం కావాలి మీకు? అంటే అసలు ఏ సంక్షేమ కార్యక్రమం చేయకుండా ఉంటే మేము అధికారంలోకి వచ్చేయచ్చు అని చెప్పేసి కలలు కంటున్నారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఉచిత బస్సులో మేమేమో సూపర్ డీలక్స్లో లేకపోతే గరుడ బస్సుల్లోనో లేకపోతే ఓల్వో బస్సులో ఇస్తామని మేము చెప్పలేదే. 5 సర్వీసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నా అక్క చెల్లెళ్ళు, మన పిల్లలు, మన ఆడపిల్లలు అందరూ కూడా ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చాము.